భరత్, ఏంటి తీన్మార్ మల్లన్న షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా సీతక్క కూడా కౌంటర్ ఇచ్చినట్టు కూడా చూసాము. ఏంటి అంటే ఇప్పుడు ఎలా చూడొచ్చు తీన్మార్ మల్లన్న అంటే మీరు మల్లన్నకు సంబంధించి సస్పెండ్ చేస్తూ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ పోలింగ్ అయిన 2 days కి ఎగ్జాక్ట్ గా వచ్చింది. గ్రాడ్యుయేట్ ఎలక్షన్ పోలింగ్ 27వ తేదీ అయింది. మార్చి 1వ తేదీన స్టేట్మెంట్ వచ్చింది. సో తీన్మార్ మల్లన్న దాని గురించి రెస్పాండ్ అయ్యేందుకు 3-4 రోజులు ఆగారు, ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ రిజల్ట్ రావాలని. ఇవాళ ఆయన తన రెస్పాన్స్ అనౌన్స్ చేశారు. 2-3 ప్రధాన అంశాలు మల్లన్న స్టేట్మెంట్ లో. ఒకటి, ఇప్పుడు ఆ బీసీ కులగణనకు సంబంధించి అది తప్పుడు జరిగిందని పూర్తిగా నమ్ముతున్నాం కాబట్టి లైవ్ లో నేను చించేశాను, క్యూ న్యూస్ తన ఛానల్లో చించేశాను. ఒకటి ఆయన చెప్తుంది. ఆయన కంపారిజన్ రాహుల్ గాంధీతో చేసుకున్నారు. రాహుల్ గాంధీ కూడా మన్మోహన్ సింగ్ గతంలో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆ ఆర్డినెన్స్ ఏంటంటే 2013 ఎగ్జాక్ట్లీ ఎలక్షన్ కు 1 year కు ముందు ఒక ఆర్డినెన్స్ మన్మోహన్ సింగ్ తీసుకొచ్చారు. ఏంటంటే నేర చరిత్రల్ని ఎన్నికలకు దూరంగా ఉంచాలి అన్న విషయంలో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. 2 సంవత్సరాల వరకు 2 సంవత్సరాల జైలు శిక్ష అయ్యేంత వరకు కూడా వాళ్ళకి దూరంగా ఉంచాలంటూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే దాన్ని నలిఫై, అప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్కు 2 సంవత్సరాలకు మించి జైలు శిక్ష పడిన పరిస్థితి. సో లాలూ ప్రసాద్ యాదవ్ అక్కడ అనర్హత వేటు పడతాడన్న ఉద్దేశంతో యూపీఏ అలయన్స్ కాబట్టి లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ ఆయనకు ఇబ్బంది కాకుండా ఉండేందుకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఏంటంటే నేర చరిత్రల్ని కూడా రాజకీయాల్లో ఒకవేళ కన్విక్ట్ అయినా సరే 2 years వరకు ఛార్జ్ షీట్ లెవెల్లో వచ్చినా లేకపోతే జడ్జిమెంట్ వచ్చిన వెంటనే సుప్రీంకోర్టు హైకోర్టు దాకా వెళ్లకుండా జడ్జిమెంట్ వెంటనే 2 years తర్వాత కూడా పోటీ చేసేందుకు ఉద్దేశించిన ఆ ఆర్డినెన్స్ ను ప్రెస్ క్లబ్ లో, అప్పుడు నేను ఉన్నాను ప్రత్యక్ష సాక్షిని, ఢిల్లీ ప్రెస్ క్లబ్ లో అజయ్ మాకెన్, కాంగ్రెస్ ఇప్పుడున్న ట్రెజరర్, అప్పుడు ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుడిగా అజయ్ మాకెన్ ఉండే. అజయ్ మాకెన్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారని ప్రెస్ క్లబ్ లో సమాచారం వచ్చింది. వెళ్తే అజయ్ మాకెన్ పక్కన రాహుల్ గాంధీ కూర్చున్నారు. కూర్చొని ఈ సేమ్ ఆర్డినెన్స్ ను మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ఆయన చించేశారు. ఇది చెత్తబుట్టలో వేయదగింది, దీన్ని నేను వ్యతిరేకిస్తున్నానంటూ. సో చాలా పెద్ద సెన్సేషన్ తీసుకొచ్చింది ఆయన తల్లి సోనియా గాంధీ, యూపీఏ చైర్పర్సన్ మన్మోహన్ సింగ్. చించేసింది రాహుల్ గాంధీ. కాదు, ఆ చించేగానే మళ్ళీ అందరు నేతలు కూడా ఎస్ రాహుల్ గాంధీ చేసింది కరెక్ట్, రాహుల్ గాంధీ చేసింది కరెక్ట్ అంటూ అనడంతో ఏం జరిగింది, ఆ ఆర్డినెన్స్ ను అల్టిమేట్ గా యూపీఏ ప్రభుత్వం విత్డ్రా చేసుకోవడం జరిగింది. కానీ దాన్ని బీజేపీ ఎట్లా చేసిందంటే చూడండి, తీసుకొచ్చి మన్మోహన్ సింగ్ ను ఆ విధంగా అవమానించారు. ఇదేదో ముందే చెప్తే అయిపోతుండే కదా. ఆర్డినెన్స్ తీసుకొచ్చేటప్పుడు కేబినెట్ రిజల్యూషన్ చేసేటప్పుడు చెప్తే రాహుల్ గాంధీ తన ఇంటర్నల్ గా చెప్పొచ్చు కదా. ఇప్పుడు క్రెడిట్ కోసం, రాహుల్ గాంధీ క్రెడిట్ కోసం మన్మోహన్ సింగ్ కు అవమానం చేశారు అని బీజేపీ దాన్ని కౌంటర్ గా ఉపయోగించుకుంది. తర్వాత జరిగిన 3-4 నెలల తర్వాత ఎలక్షన్ లో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి 44 సీట్లు వచ్చాయి. సో మల్లన్న అదే చెప్పారు, ఒకవేళ అది ప్రజలకు వ్యతిరేకంగా ఉంటే నేను రాహుల్ గాంధీ బాటలోనే వెళ్లి దాన్ని చించేశాను, దానిలో తప్పేముంది. ఒకటి, ఇంకా ఆయన రేజ్ చేసిన పాయింట్లు, రెండో పాయింట్ ప్రధానంగా అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడానికి ప్రధాన కారణం, తాము కూడా ప్రధాన కారణం. సోషల్ మీడియాలో తాను గాని లేకపోతే తొలి వెలుగు రఘు గాని వీళ్ళంతా వాయిస్ వినిపించకపోతే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలోకి వచ్చేది, రేవంత్ రెడ్డి ఎక్కడ కుర్చీలో కూర్చునేది అని చెప్పి అదొకటి మాట్లాడారు. మూడో పాయింట్ తీన్మార్ మల్లన్న ప్రధానంగా రేజ్ చేసింది, అందరికీ ఒకటే రూల్ ఉంటుందా, కాంగ్రెస్ లో వేరు వేరు రూల్ ఉంటుందా. ముఖ్యంగా రెడ్డిలు మాట్లాడినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి మీద తీవ్రమైన అలిగేషన్ చేసినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొన్నటికి మొన్న మాట్లాడినప్పుడు ఎందుకు సర్వే తప్పుల తడుకని మళ్ళీ చెప్తున్నా, దీనిపై చర్చకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమా అని కూడా సవాల్ విసిరారు. ఆయన సిద్ధమా అని కూడా సవాల్ విసిరారు. ఎగ్జాంపుల్, సో బీసీలకు ఒక న్యాయం, రెడ్డిలకు ఒక న్యాయం అని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. ఈ 3 పాయింట్స్ ఆధారంగా ప్రధానంగా ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. మనతో పాటు